కావేరిని. వెల్కమ్ టు ద మీ కావేరి ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బిర్యానీ వండుతున్నాను రండి తిండి, కానీ అంత సీన్ లేదు కానీ ఇదిగోండి ఫ్లవర్. కూర ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి, అప్పుడే హెల్త్లు బాగుంటాయి. కారాలు కూడా తగ్గించుకొని తినండి. సాల్ట్ కూడా తగ్గించేసేయండి. షుగర్ సాల్ట్తో వస్తుంది, పంచదారతో బీపీ వస్తుంది. చాలా జాగ్రత్తగా కుకింగ్ చేసుకొని తినండి, ఓకేనా? తినకపోతే హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగాలి. మనకు ఆ ప్రాబ్లం లేదులేండి, కొలెస్ట్రాల్ ఉన్న సంగతి ఉన్నప్పున్నా. ఒక ఆయన అంటే చాలా సన్నంగా ఉన్నాడంట. సన్నంగా ఉంటే అతను హాస్పిటల్కి వెళ్ళాడంట. అయితే అయ్యా నీకు బీపీ షుగర్ ఎంటర్ అయింది అన్నాడంటే, నాకు బీపీ షుగర్ వద్దావా, పోలీస్ కంప్లైంట్ వస్తాను నీ మీద. నాకు బీపీ షుగర్ ఎంత నీ మీద పోలీస్ కంప్లైంట్ వస్తాను, నాకు ఇప్పటివరకు ఏటి రాలేదు, నువ్వు కొత్త కొత్త రోగాలు ఎడుతున్నావు అన్నాడు. అయితే ఓరే స్వామి, కొత్త కొత్త రోగాలు డాక్టర్ పెట్టడం కాదు, కానీ మన ఫుడ్ అలాంటిది, మనం తినే ఫుడ్ అలాంటిది, అది పెడుతుంది అన్ని రోగాలు, అన్నిటికీ కారణం అయిపోతుంది, ఫామ్ అయిపోతుంది అన్నిటికి కూడా. ఎంతో ఉంటుంది చూడండి. మసాలాలు, కారాలు ఇవన్నీ ఎప్పుడో టైం, సమ్ టైం, కానీ ప్రతిరోజు అంటే వాళ్ళకి సిక్ అవుతుంది. హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి. ఇది మన దగ్గర మంచిగా ఇదైతే కొంచెం సాల్ట్ వేసి, వాటర్ అక్కడ బాగా వేసేసుకో, సాల్ట్ వేసి అదంతా ఫామ్ అవని. ఉల్లిగడ్డ కాకి ఏమి తన్నుతుందా, తన్నేస్తుంది, తల తన్నుతుంది బాగా, 2 సార్లు తన్నినప్పుడు. దానికి నేనేమన్నా, మనకు అలాంటి ఆచారాలు, గ్రహచారాలు, అపచారాలు మనకు ఇలాగా తాడు ఎంతకని కడతాను, ఎంతకని ఓడాల ఇలాగ కట్టుతాను. కట్టిన ఇప్పుడు దీని పని అయితే ఉందబ్బా, మనం మట్టి మోసుకొని మొక్కలైతే వేసుకోవాలి. అది మన టార్గెట్. ప్లేస్ బాగుంది, మాకు నచ్చింది, లోపల ప్లేస్ కూడా ఉంది. కాకి నాకు ఈరోజు గడవండి, తెల్లని నేసి అరుపులు 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 అరుపు 2 సార్లు తలతండి. అమ్మో ఇటు అయిపోద్ది కావాలమ్మో, మనకు అలాంటి పట్టింపులు లేవమ్మో, మనం అలాంటి మెక్క చేయండి తల్లే. ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో. ఇలా కట్టేసాను, పెద్ద సున్ని నేనే కదా కుట్టాను. ముందులకి ఇలాగ వెళ్తుంటే, ఇలాగ వెళ్తే ఇక్కడ పెట్టుకుంటాం కదా బ్రష్లు, జుత్తులు పట్టుకుని పీకేస్తుంది ఇవన్నీ. అందుకని ఇక్కడ కట్టేసిన సున్ని పోతే పని, కొత్త సున్ని, ఎంత కొత్త సున్ని అంటే అంత కొత్త సున్ని, పోతే పోనీ ఇంకా అనుకొని కట్టేసాను. బట్టలు ఉతికేసాను, బట్టలు మడత పెట్టేసాను. నాకు అడిగిన క్వశ్చన్, ఎప్పుడు బట్టలు చూపిస్తావు, ఉతికినవి చూపిస్తావు, వంటలు చూపిస్తావు అని తెలిసిన వాళ్ళు అంటే, యూట్యూబ్ అంటేనే అయ్యమ్మా జనరల్లీ ఇక చూపించవలసినవి. ఎవరెవరు చాలామంది ఛానల్స్ వస్తున్నారుగా, వాళ్ళు ఏమేమి చూపిస్తున్నారు, ఇవే చూపిస్తారు. బట్టలు ఉతకడం, వంట చేయడం, తినడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, వాళ్ళ అనుమతిస్తే వాళ్ళు కూడా వీడియోలో పెట్టేయడం. ఇదేనమ్మ యూట్యూబ్ అంటే. గట్టి దగ్గర మరగన అవ్వనివ్వండి, తర్వాత చూద్దాం. ఇదండి, ఇక్కడేమో ఇలా కట్టినా, ఇక్కడేమో ఇలా కట్టినా. ఏం చేస్తాం, సున్నీలు ఉన్న దగ్గర అలా కట్టేద్దామని ప్లాన్. నిన్నటి కల్లా కవర్ల కోసమని తిరిగిన మా ఫ్రెండ్స్ దగ్గరికి కట్ట. నాకు వచ్చిన ఐడియా అంటే కవర్ల కంటే ఏ బెటర్, ఇలా కట్టుకుంటే బాగుంటుంది, ఇంకుంటే కట్టిస్తే అయిపోయింది అని అనుకున్నా. ఆ ప్లాన్ వేసుకున్నాను, ఇంకో ప్లాన్ మరి లేదు. అమ్మా ఇక్కడ నువ్వు ఇచ్చే ఐడియాస్ ఏంటంటే, ఇచ్చే ఐడియా ఏమంటే, ఇక్కడ రేకులు వేసేసుకున్నా బాగున్నా, ఏంటి నీ పరిస్థితి, లాస్ట్కి నీ బ్రతుకు ఇక్కడికి వచ్చిందా అంటే, ఓలమ్మ రేకులు నాకైనా కంపెనీ, నాకు గెస్ట్ హౌస్ ఇలాగ ఉన్నాయి, నాకు నా బాబు గట్టి ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నేను దర్జాగా ఉంటా, అందాక ఉన్నాయి అనుకొని నేను ఉన్నాను ప్రశాంతంగా. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది,
అరుపులు కేకలు అర్ధనాదాలు ఏమి వినవు. నరకం 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 కనబడుతుంది. ఉన్నాయి డబ్బు ధనాల్లోని మేడల మెద్దుల్లో కొంతమంది అతిశయిస్తారు, ఆనందపడతారు. ఎన్ని తాపులని కోస్తారు, ఎన్ని మాటలని కాస్తారు, ఎన్ని ఇబ్బందులని పడతారు. డబ్బు ఉంటే సమాజంలో విలువ ఉందనుకుని వాళ్ళు జబ్బ చరుచుకొని కాళ్ళు రెత్తుకొని తిరుగుతారు. మనకంత లేదు. మనకి ఇదే భాగ్యం, ఇదే భాగ్యం, ఇదే భాగ్యం అని ఎంచుకోవడం కూడా గొప్ప. మళ్ళీ దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి మీకు ఏటిది? చాలామంది ఆలోచనలు వస్తారు. మేడలో మెద్దలు ఈ లోకంలో నన్ను అంటారు కదా. ఎవరు ఆవిడ అబ్బా లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది కదా. డబ్బు మేడ ఇల్లు ఆస్తులు అన్నీ చూసి సొదొమ గొమొర్రా పట్టణం పాపంతో నిండి ఉందని దేవుడు దేవదూతలకు పెట్టేసి కాల్చేద్దాం అనుకునే టైంకి మరి అబ్రహాం ద్వారా ఆశీర్వదింపబడిన పట్టణం అంటే లోతు వాళ్ళ రిలేషన్స్ కాబట్టి కాపాడుకోవడానికి దేవుడికి అవకాశం అడిగినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ పట్టణంలోనే 30 మంది ఉన్నా కాపాడుతాడు, 10 మంది ఉన్నా కాపాడుతాడు, 50 మంది ఉన్నా కాపాడుతాడు. మరి ఎవరున్నారు? ఆ లోతే ఎంతో కొంత విశ్వాసం ఉన్నవాడు. వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళ ఇద్దరు కూతుళ్ళకి కానీ వాళ్ళ భార్య కానీ అసలు దేవుడిని నమ్ముకోలేదు. లోకంలోనే పొట్లు ఆచారాలు అన్ని బంగారం డబ్బు ఇదే ఇక్కడ గవిని వద్ద కూర్చొని వడ్డీలకి ఇచ్చుకోవడం. ఈ లోకంలో జీవించినట్టుగా జీవించింది. మరి దేవుడు దేవదూతలు పంపించినప్పుడు ఆ లోకం మొత్తం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం పాపంతో నిండమంది. వాయు లేదు. కామం క్రోధం మదమచ్చడానికి అంత విచ్చలవిడైపోయింది. దేవుడికి చాలా కోపం వచ్చింది. దేవదూతలు దింపాడు. దాన్ని మొత్తాన్ని ఏంటంటే అగ్నితో కాల్చివేయాలన్నారు. అప్పుడు మరి లోతు ద్వారా ముగ్గురు వాళ్ళ కోడళ్ళు కూతుళ్ళు అండ్ అల్లుళ్ళు వీళ్ళందరినీ కాపాడదామని దేవుడు అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎవరు లోకంలో ఉన్నారా? లోకంలోనే పడిపోయారా? లాస్ట్కి వచ్చేది ఎవరు? లోతు వచ్చాడు. లోతు భార్య లోతు ఇద్దరు పిల్లలు వచ్చారు. అంటే భార్య వచ్చి 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 వెనక్కి తిరిగింది. అమ్మో నా డబ్బు ఎటైపోద్దమ్మో, నా బంగారం ఎటైపోద్దమ్మో, నా ఆస్తి ఎటైపోద్దమ్మో, నా అంతస్తు ఎటైపోద్దని. ఉప్పు స్తంభం దేవుడు నిదర్శనకు ఉప్పు స్తంభం చేశాడు. ఇప్పటికీ ఉప్పు స్తంభం ఉంది. ఇప్పటికీ నవ్వు స్టిల్ ఇంకను ఉంది. అంటే మరి ఇంకే ఎన్ని తెలిసి కూడా ఇన్ని కథలు తెలిసి కూడా లోకంలాగా ఆలోచిస్తారు. ఎందుకు? ఇల్లు అంటే ఇప్పేసి అంట రేకులు కట్టేసుకోవాలంట. ఈ లాస్ట్కి ఇక్కడికి వచ్చింది నీ పరిస్థితి అంట. రేపు చనిపోయినప్పుడు ఏదైనా అయిపోయినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. మన శరీరం ఎందులో ఉందన్నమాట అందులో ఉందన్నమాట కాదు. మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకపోగడం మలినము కాఠిన్యం అనేది అంతేనా ఉంటుంది. ఏ రీతికి వెళ్ళాలి? ఓంకారం నాదం అనేది మొదటి నుంచి ఆదినందు ఉన్నదే. ప్రతిది కూడా దేవుడు, ప్రతి ఆచారం కూడా దేవుడి నుంచి వచ్చింది. ఆ రోజు విగ్రహారాధన అయినా, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన దీపారాధన అయినా సరే, అక్కడి నుంచి వచ్చిన దేవుడు శిలియోగం నుంచి ఈ అన్ని పోయే అనడానికి కూడా బోల్డ్ కథంతలు ఉదంతలు. మనం కొట్టుకుని 4 నానబెట్టిన దానికి 4 కుందులని కాదు, మిగతాది కూడా చాలా గట్టలు. అవన్నీ చదివితే పూర్తిగా అర్థం అవుతుంది. జ్ఞానవంతులు చక్కగా వల్లిస్తారు. అజ్ఞానవంతులు వచ్చిన దాన్ని పట్టుకొని తెలిసింది తెలియని దాన్ని పట్టుకొని వాదిస్తూ ఉంటారు. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిపోయింది కూర, అయిపోయింది రైస్, అయిపోయింది. మస్తుగా తిని మజాగా తిని కాసేపు పడుకు. నిద్ర రావట్లేదు. ఏదో చేద్దాం, ఏదో పని చేద్దాం అని ఆలోచనలో ఉన్నా. ఇవన్నీ కట్టేది ఉంది అబ్బా. సున్ని నుండి కట్టేది శారీస్, అప్పుడులోని శారీస్ అన్నీ పారేసిన, ఎవరెవరికి ఇచ్చేసిన. ఎన్ని 50 చీరలు, 50 కంటే ఎక్కువ చీరలే. ఈ ఊర్లంటే వచ్చిన వాళ్ళకి, మాతో ఆడబుట్టిన అప్పచెల్లెలకి, మిగతా వాళ్ళకి అందరికి పంచిపెట్టిన ఉన్నాయి. మంచి అఫేసులుగా కట్టుకుని శారీస్ ఉన్నాయి. అవి చెడగొట్టిన ఇష్టం లేక ఇలా చేస్తుంది. చూడండి, ఇదంతా ఒక శారీ అంత పెద్దది కుట్టాను అంటే మంచిగా షోయింగ్ అందంగా కనపడ్డానికి. ఇలాంటివి ఇప్పేసి ఏం కడతాం? అయినప్పుడు అవుతాయి. కొన్ని ఉంటే ఎతికితే దొరికితే సున్నీళ్ళు లాంటి షర్ట్లు పెట్టేస్తే అయిపోతుంది. సరే, బాయ్ బాయ్. మా ఇల్లు ఎలాగుందో మీరు కామెంట్స్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ కూడా ప్రెస్. బాయ్ బాయ్.